మాజీ శాసనసభ్యుడు నా మీద కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి ఓర్వలేక రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి ఒక దుర్మార్గపు ఆలోచనలు పెట్టి మనిషి స్థిమితంలో ఉన్నావా? ఏమన్నా మతి చెడిపోయిందా? ఓడిపోయినాక ఏమన్నా దొబ్బిందా? నువ్వు ఎంత నిజాయితీ పరుడువో బ్రహ్మపుర ప్రజలు తెలుసు. నువ్వు 22/4/13 3,866 పట్టాలు నువ్వే ఒక స్టేట్మెంట్ ఇచ్చినావు. ఈ పట్టాలలో ఎక్కడికి పోయినాయి రామిరెడ్డి? చెప్పాలా మాజీ శాసనసభ్యుడు. ఈ పట్టాలని ఎక్కడికి పోయినాయి అంటే దొంగ పట్టాలా, లేకుంటే పొలం లేకుండా వేసినావా? ఇవన్నీ ఎక్కడికి వేసినావు? మళ్ళా నువ్వు ఇదే మొత్తం నీదే. ఇంత క్రూరుడివి, నువ్వు ఎంత దుర్మార్గుడివి అయితేనే ప్రజలు ఈ విధంగా మోసం చేసావు. అప్పుడు మళ్ళీ దొంగ ఫేక్ పట్టాలా కాదా? నీ లైఫే ఫేక్, నువ్వు ఒక ఫేక్. నువ్వా నన్ను మాట్లాడేది? వసూళ్ళు. ఎందుకంటే ఆయన జీవితం అంతా వసూలుతోనే బతికినాడు. వసూలు రాజావు నువ్వు మాట్లాడుతున్నావు. నేను చెప్పానంట బనగానపల్లెలో చాలా మంది దగ్గర డబ్బులు వసూలు చేసుకొని తిన్నావు. ఎస్, నేను సిఎస్ఆర్ కింద కొంతమంది వెళ్ళిన వ్యాపారస్తుల్ని అడిగాను, కొంతమంది క్రషర్ కంపెనీ వాళ్ళకి అడిగాను, వేణుగోపాల్కి అడిగాను, నూకల్ సుబ్బయ్య వాళ్ళని అడిగాను, వాడు బెల్లం సీనుగా అడిగినాడు, పీటీఆర్ అని చెప్పి ఇంకొక కాంట్రాక్టర్కి అడిగాను. వాళ్ళంతా కూడా అడిగారు స్వచ్ఛందంగా సహాయం చేయండి, ఏమైనా సిఎస్ఆర్ కింద ప్రభుత్వానికి వస్తాయని చెప్తే లేదు నువ్వు తిన్నావు. ఒకసారి చెప్తే బుద్ధున్నోడైతే అర్థం చేసుకుంటాడు. క్లియర్గా చదువు రాని వాళ్ళకి ఏం చెప్తా నేను? అలా నీకు చదువు రాకుంటే ఒక పని చెప్తా, ఆదివారం చదువులు సందేహం. నువ్వు నా చదువు గురించి కూడా మాట్లాడేది కూడా చెప్తా. మళ్ళా చదువు సంధ్య ఆదివారం చదువు చదివినోడికి మళ్ళీ అది రాకపోతే నేనేం చేస్తా? బ్యాంక్కి కూడా చెప్పాము. బ్యాంక్ అకౌంట్ స్పెషల్ ఆఫీసర్ అండ్ పంచాయతీ సెక్రటరీ బనగానపల్లి గ్రామ పంచాయతీ 6,30,00,000 రూపాయలు. 6,30,00,000 రూపాయలు. ఇది ఒక చరిత్ర. గ్రామ పంచాయతీలు డబ్బులు ఉన్నాయి. 6,30,00,000 రూపాయలు. చూసుకో అకౌంట్లో పోయి. ఇప్పుడే నీ వాట్సాప్లో పెడతాను, చూసుకో. చదువు రాకుంటే రూపాయి నేను కూడా కాదు కమిషన్లు తిరుగుని ఇంట్లో ఫ్లాట్లు అడ్డం పెట్టుకొని జోబ్యదాలు లేరే కమిషన్, జోబ్యదాలు లేరే ఈ పనులు చేయలే మొగోని పాత్రగా. నువ్వైతే 6 కోట్లు 3 కోట్లు 9 కోట్లు తినేవాడివి. తెలుసుకో ఒక్కసారి. మళ్ళీ ఇసుకకు వస్తాడు. ఇసుకంట టన్ను 12,000 నుంచి 13,000 అంట. అంటే నోటుకి ఏమొస్తే అదేగా దుర్మార్గంగా. అంటే నోరు అదుపు లేకుండా బట్టగాలు చేస్తే వాళ్ళే దుడుచుకుంటుంటారు. ఇసుకొని దోచిన ప్రభుత్వం ఉందంటే వైఎస్ఆర్ ప్రభుత్వం. దాంతోనే సగం ఓట్లు పోయి కూలబడిపోయినారు మీరు మళ్ళీ మాకు మాట్లాడతారా? మీరు గ్రావెల్ నాకేం సంబంధం అండి? గవర్నమెంట్ ఎవరికైనా గ్రావెల్ వసూళ్లకు, సీనియరేజ్ వసూళ్లకు గవర్నమెంట్కు ఇన్ని కోట్లకు అని చెప్పి యాక్షన్ వేసింది. గ్రావెల్ మీద లేనిపోని మాటలు మాట్లాడేది, తోలుతున్నాడు, దోచుకుంటున్నారు. ఏమి రాబాయ్, నా దగ్గర ప్రైవేట్ సైన్యం ఉందో లేదో పక్కన పెడితే నీ లెక్క గంజాయి బ్యాచ్, తర్వాత రౌడీ బ్యాచ్లో నాకు కనపల్ల గంజాయి బ్యాచ్. ఈయన పోయి ఒక బ్రోకర్ గాడు పోయి ఈడ ప్లేస్ లేదని చెప్పి ఆడికి పోయినాడు. ఆడికి మన కమలాపురం ఆడ పోయి చెప్తే ఆయన ఒకసారి 2 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి. ఆ రోజు నేను చెప్పిన విషయం ఏంటి? అయ్యా ఇక్కడ మీ మామ ఇట్లా ఉన్నాడు, నువ్వు అభివృద్ధి చేయలేకపోయినావు, సిగ్గుపడాల్సిన విషయం అని అన్నా. దానికి పోయి పంపగొట్టి ఏమేమో ఆయనకి ఇష్టం వచ్చినట్టు ఒక మతి స్థిమితం లేకుండా మాట్లాడతాడు. ఏమి సంబంధం లేని నా భార్యను రీఫీల్డ్లోకి చేస్తాడు. అంటే మీ సంస్కృతి, ఆడవాళ్ళని తీసుకొచ్చే సంస్కృతి అది. మేము మాట్లాడడం మొదలు పెడితే మీ ఆడవాళ్ళను, రవీంద్రనాథ్ రెడ్డి భార్యను, చెల్లెలను, అక్కను, వాళ్ళ అక్క కూడా ఉంది విజయమ్మ గారు, ట్యాక్స్ అంట ఎగ్గొడుతున్నారంట. మా కంపెనీ 40 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఒక మెటల్ దోలడం జరిగింది. 40 కోట్లకు గాను 6 కోట్ల చిల్లర రాయల్టీ పేమెంట్. నీలక దొంగతనంగా చేసుకొని రాత్రి పోయి వీరబ్రహ్మేంద్ర స్వామిని కూలగొట్టి చెప్పాడంట. నేనంట రోడ్డు తనిఖీకి పంపిస్తానంట. తనిఖీకి పంపించినాక వాడు వచ్చే నీ రోడ్డు బాగాలేదు లెక్కలేని. నీ జీవితం అంతా అదే చేసినావు కాబట్టి నీకు అట్టనే ఉంటాయేమో. ఆ కర్మ పట్టలేదు. ఈరోజు నీ లెక్క నీచ పనులు చేయనని చెప్తా ఉన్నాను. యా భగవంతుడి దగ్గరికి వస్తా రమ్మని, లేకుండా వాళ్ళని కూడా పిలిపిస్తా. నువ్వు దౌర్జన్యం చేసి దౌర్జన్యంగా బాండ్లు రాపించుకొని వసూలు చేసిన నీచ చరిత్ర నీది. నువ్వు నాకు మాట్లాడతావా కేసీఆర్ గురించి? నీ లెక్క లంగా లోఫర్ పనులు ఎప్పుడు చేయలేదు. దుర్మార్గుడు నువ్వా నేనా? ఎవరిని నువ్వు మోసం చేయదు, ఏ కమ్యూనిటీని మోసం చేయలేను. నువ్వు మాట్లాడే అర్హత కానీ నన్ను విమర్శించే అర్హత కాదు. వామిన కమిషన్ అంట, బియ్యం వ్యాపారం అంట. మీ బతుకులలో బియ్యంలో ఎట్లా సంపాదించారో అందరికి తెలుసు. వామి బియ్యం ఎవడో బ్రోకర్ గారు చెప్తే వాడడం మాట్లాడితే ఈ బ్రోకర్ గాళ్ళ ఇందిరమ్మ కర్మనా? వాళ్ళ ఎక్కడైనా ఎక్కడైనా వామి క్యారెక్టర్లు ఎక్కడైనా ఏ దానికి సరిపోతారు మీరు? నాకేం కర్మ? మీ మాదిరిగా బియ్యం అమ్ముకునేటివి అవన్నీ నీవి క్యారెక్టర్లు.
దుర్మార్గానికి అంబాసిడర్ నువ్వు, మళ్ళా దుర్మార్గుడు అంట. ఏం దుర్మార్గుడు? బ్రాండ్ అంబాసిడర్ నువ్వు. నేను నిజంగా దుర్మార్గుడు అయితే నువ్వు ఇంట్లోంచి కూడా బయటికి వెళ్ళలేవు. నా మనస్తత్వం అది కాదు. నీది నీచ సంస్కృతి అట్లాంటిది. నేను ప్రజాస్వామ్యబద్ధంగా పోతా. నిజంగానే మారాలంటే నీకంటే ఎక్కువ మారుతా, నీకంటే ఎక్కువ కూడా చేయాలని కూడా చేస్తా. అటెంప్ట్ మర్డర్ కేసు నువ్వు ఏ విధంగా చేసావో అందరికీ తెలుసు. అటువంటివన్నీ నమ్మితే నువ్వు దుర్మార్గుడివా, ఎమ్మడి తిరిగిన నీ కాళ్ళు చేతులు నరికేయడం అంటే ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు ఏదైనా ఉంటే విమర్శలు కానీ ఇంకోటి కానీ సూచనలు లేదు, ఇక్కడ లేదు, ఇవి లేవు మాట్లాడకు ఎవరికైనా ఉంటుంది.